ఓం నమో వెంకటేశాయ. ముడుపు. ముడుపు అంటే మన సంకల్పానికి మనమే కట్టుబడి ఉండి నిరంతరం నీ ప్రయత్నం ఆపకు, నేను తోడున్నా అనే భగవంతుని ఒక అభయం. ముఖ్యంగా ఈ కలియుగ బాధల్ని మనం తట్టుకొని నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, న్యాయంగా జీవించడం అంత సులభం కాదండోయ్. అందుకే ఎప్పుడూ నా జీవితం వక్రమార్గంలోకి వెళ్లకుండా నాకు తోడుగా ఉండు స్వామి అని వడ్డీ కాసులు వాడికి వివిధ సందర్భాల్లో మన న్యాయబద్ధమైనటువంటి కోర్కెలు చెబుతూ ముడుపు కడతాం. 7 కొండలు ఎక్కి అనంతమైన ప్రేమ భక్తితో మనం సమర్పించే ఆ ఒక్క కాసైనా స్వామికి చాలా ప్రేమట. ఎక్కువగా 7 కొండల వాడి ముడుపు 7 శనివారాల వ్రతం సమయంలో గాని, తీరనటువంటి కోర్కెల కోసం గాని, తట్టుకోలేని కష్టాల నుంచి విముక్తికి నువ్వే దిక్కు స్వామి అని వేడుకుంటూ ఈ ముడుపు కడతాం. ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని ఒక యాలక్కాయ్ అంటే ఇలాచి, కొంచెం పచ్చకర్పూరం, ఇవి సుగంధం కోసమండి. ముఖ్యంగా చిల్లర నాణేలు స్వామికి చాలా ఇష్టం. రూపాయి అయితే ఇంకా ప్రీతిట శ్రీవారికి. 1, 2, 7, 9, 11, 16, 51, 108 ఇంకా ఎన్నైనా ఇలా కేవలం ధర్మంగా న్యాయంగా సంపాదించిన నీ కష్టార్జితం గుప్పెడుగా పోసి ముడి కట్టాలి. వ్రతం అయితే 7 శనివారాల వ్రతం మొదటి వారం కడతారండి. కేవలం కోర్కెల కోసమైతే శనివారమో, సోమవారమో, మంగళవారమో, ఏకాదశి, ద్వాదశి, నవమి వంటి తిథుల్లో తలస్నానం చేసుకుని పరిశుభ్రంగా పూజామందిరం వద్ద మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఈ ముడుపు కట్టుకోవాలి. మన సంకల్పం నెరవేరే వరకు ఆ ముడుపు అలాగే పూజాస్థలం లేదంటే అంటూ ముట్టు తగలనటువంటి చోట భద్రపరిచి అలాగే దాచుకోవాలి. వెంకటనాథుని క్షేత్రాల్లో గాని, తిరుమల హుండీకి గాని కోరిక తీరక చేర్చాలి. ఒకవేళ కోరిక తీరకపోతే 3 నెలలు దాటాక హుండీకి చేర్చడమే ఉత్తమం. మనకేది మంచో శ్రీవారికి తెలియదంటారా? తనను నమ్మిన వారిని తప్పకుండా ఒడ్డున వేస్తాడా ఆపద్బాంధవుడు. ఈ కాసుల ముడుపు కూడా ఆయన అప్పు తీర్చడానికి అనుకుంటారేమో. మన కష్టార్జితంతో దేవాలయాల వృద్ధికో, సేవలకో మనల్ని భాగస్వామ్యుల్ని చేసి మన కర్మ మనతోనే కరిగేలా చేస్తాడు ఆ భక్త రక్షకుడు. నేనైతే నా కష్టార్జితంలో కాసులన్నీ కూడా వడ్డీ కాసుల వాడి కోసమే దాచిపెడుతూ ఉంటాను. అలా కట్టిందే ఈ ముడుపు. ఓం నమో వెంకటేశాయ.